అందరికీ నమస్తే. నేను మీ అసెంబ్లీ సంపత్ కుమార్. జై భీమ్, జై కేసీఆర్, జై డాక్టర్ బాలకృష్ణ. నిన్న అర్ధరాత్రి అపరాత్రి తెలంగాణ ఉద్యమకారులు ఓరుగల్లు పోరుబిడ్డ నరసంపేట మాజీ శాసనసభ్యులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని మరి 1500 మంది పోలీసుల బలగాలతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశత్వంతో ఏదైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దమన నీతిని దమనఖండను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చెన్నూరు నియోజకవర్గం తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రజల యొక్క పరిస్థితి కళ్ళలలో చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కొలువైన నాటి నుండి నేటి వరకు కూడా ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అనేటువంటి ధోరణితో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మరి తెలంగాణ ఉద్యమకారుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు, స్వరాష్ట్ర స్వాతంత్ర్యం కొరకు కొట్లాడి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి మరి ఉద్యమ నాయకత్వం వహించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఆనాటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి తన నియోజకవర్గం ప్రజల కొరకు మెడికల్ కళాశాలను జిల్లా కేంద్రంలో కాకుండా తన నియోజకవర్గ కేంద్రానికి తీసుకెళ్లినటువంటి ఘనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆనాడు అదే నర్సంపేట నియోజకవర్గ ప్రజల కొరకు గోదావరి నీటిని పాకాల ఆయకట్టు ప్రాంతాలకు పారించి మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో దేవుడుగా గుర్తింపు పొంది నరనరాన నర్సంపేట ప్రజలకు పాతుకొని పోయినటువంటి గొప్ప ఆదర్శప్రాయుడు, గొప్ప అభ్యుదయభావి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడు చనిపోయిన 15 రోజులు గడవక ముందే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి యొక్క ప్రభుత్వం ఓదార్చి మరి హక్కున చేర్చుకోవాల్సినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకాలతో, రాజకీయ కక్షతో ఈరోజు వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి మరి దిక్కుదోచని పరిస్థితిలో వారు పుట్టేడు దుఃఖంలో ఉంటే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి ఆత్మ భావనను మరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలాగా ఆత్మ న్యూనతకు లోనయ్యే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఈ రకంగా దౌర్జన్యంగా ఆ విగ్రహాన్ని కూలగొట్టడం నిజంగా వీరి యొక్క దాస్తికానికి ఈ యొక్క ఘటనే పరాకాష్ఠాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అందుకే సమయం సందర్భం కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఏదైతే అధికార అహంకారంతో విర్రవీగిపోతుందో గ్రహణం కొద్ది రోజులు ఉంటుంది. ఈ యొక్క అధికార గ్రహణం అనేటువంటిది వీడగానే ప్రజలు తప్పకుండా కర్రు కాల్చి వాద పెట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి మెడలు వంచి ఇంటికి సాగనంపే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఈ రోజు మరి ఇలాంటి దాస్తికాలకు పాల్పడుతుంది తప్పితే ఇక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం కొట్లాడినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేవు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే మరి ఈ యొక్క విగ్రహాన్ని ఎక్కడి నుండి అయితే మీరు విధ్వంసకరంగా ధ్వంసం చేసి పక్కన పడేసిరో అదే ప్రదేశంలో మళ్లీ మీరు ఈ యొక్క విగ్రహాన్ని ప్రభుత్వం లాంఛనాలతో ఏర్పాటు చేయాలి. లేదంటే తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా కదిలి వచ్చిందో తప్పకుండా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గ కేంద్రాలు కూడా ఒక అగ్నిగుండంలాగా అట్టురుపుతాయని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ప్రజాక్షేత్రంలోకి ప్రజా సమస్యలను ప్రజా గొంతుకుగా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా ప్రియతమ నాయకులు డాక్టర్ బాలకృష్ణ గారి నాయకత్వంలో ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ వెంటనే ఆ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని, లేకపోతే ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ప్రజాక్షేత్రంలో గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర హెచ్చరిస్తూ జై తెలంగాణ.